నిర్గమాకాండం 25వ అధ్యాయము 8వ వచనము మనమందరం కలిసి బిగ్గరగా స్పష్టంగా చదువుకుందాం. బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 25 and verse 8. నిర్గమాకాండం 25వ అధ్యాయము 8వ వచనము అందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా చదువుకుందాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. లేవియాకాండము 1వ అధ్యాయము 9వ వచనము మనమందరం కలిసి చదువుకుందాం. లేవియాకాండం 1వ అధ్యాయము 9వ వచనము. దాని ఆంత్రములను కాళ్ళను నీళ్లతో కడగవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు యాజకుడు దాని అంతయు బలిపీఠం మీద దహింపవలెను. ప్రభు యొక్క సాయంత్రం ఇందాక ప్రార్థన చేశాం. ఓకే, విల్ సీ. ఈ యొక్క లేవియా కాండములో మనము దహన బలి గురించి చూస్తున్నాం. అయితే మన యొక్క మూలాంశం ఏంటంటే నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. దేవుడు తన యొక్క ప్రజల మధ్యలో నివాసము చేయాలని కోరుతూ ఉన్నాడు. అది దేవుని యొక్క అనాది కాల సంకల్పం. మానవులతో ప్రజలతో ఆయన సహవాసము చేయాలని, వారి మధ్యలో ఉండాలని దేవుని యొక్క ఇష్టం. అందుకొరకే దేవుడు నరులను సృష్టించాడు. నరుల కొరకై సమస్తాన్ని ముందుగానే ఆయన సృష్టించాడు. సమస్త సృష్టిని నరుల కొరకే చేశాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతీది కూడా, విశ్వంలో ఉన్న ప్రతీది కూడా దేవుడు మానవుల కొరకు ఆయన చేశాడు. తర్వాత నరుని సృష్టించాడు. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సంకల్పం, అనాదికాల సంకల్పం ఏంటంటే మనుషులతో ఆయన సహవాసము చేయాలి, వారి మధ్యలో ఆయన నివాసము చేయాలి, వారితో ముచ్చటించాలి, వారితో సహవాసం కలిగి ఉండాలి, వారితో కలిసి సంచరించాలి అనేటువంటిది దేవుని యొక్క అనాదికాల సంకల్పం. అందుకనే మన యొక్క మూలాంశంలో నేను వారిలో నివసించినట్లు, వారి మధ్య నివసించినట్లు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుని యొక్క గుండె చప్పుడు ఆ యొక్క వచనంలో మనం చూడగలం. దేవుడు మన మధ్యలో నివసించాలని కోరుతూ ఉన్నాడు. అయితే పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఆజ్ఞాపిస్తూ ప్రత్యక్ష గుడారాన్ని ఆయన నిర్మించాలని చెప్పాడు. అయితే వారు దాన్ని నిర్మించారు. వారు యాత్ర చేసేటువంటి సందర్భంలో ఆ యొక్క గుడారాన్ని అంతా కూడా తీసివేసి మరలా వారు ప్రయాణం చేసేవారు. ఎక్కడైతే మేఘం నిలిచి ఉంటుందో అక్కడ మరలా గుడారం వేసేటువంటి వారు. దాని తర్వాత ఆ విధంగా వారు జర్నీ కొనసాగిస్తూ ఉంటున్నారు 40 సంవత్సరాల వరకు దాదాపుగా. దాని తర్వాత సొలొమోను తాను మందిరాన్ని నిర్మించాడు. ఆ యొక్క మందిరము అది సంపూర్తిగా మరి కూలద్రోయబడింది. దాని తర్వాత మరి ఆ యొక్క మందిరం కూలద్రోయబడిన తర్వాత మనకు తెలుసు బబులోను రాజు ఇశ్రాయేల్ ప్రజలను, అంటే యూదులను ఆయన చెరగా తీసుకొని పోయాడు. చాలా సంవత్సరాలు అక్కడ వారు ఉన్నట్లుగా మనం చూడగలం. దాదాపు 70 కంటే ఎక్కువ సంవత్సరాలు వారు చెరలో ఉండినారు. దాని తర్వాత జెరుబ్బాబెలు ద్వారా దేవుడు తన యొక్క కార్యాన్ని జరిగించాడు, ఆలయాన్ని నిర్మింపజేశాడు. తర్వాత అది కూడా మరి తీసివేయబడినట్లుగా మనం చూడగలం. దాని తర్వాత హేరోదు రాజు ఈ యొక్క ఆలయాన్ని తాను నిర్మించాడు. ఆ యొక్క ఆలయం కూడా దాదాపు 40 కంటే ఎక్కువ సంవత్సరాలు వాళ్ళు నిర్మించారు. తర్వాత అది కూడా సంపూర్తిగా కూలద్రోయబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు యెరూషలేములో దేవుని యొక్క ఆలయం లేదు. దేవుడు మానవుల చేత నిర్మించబడేటువంటి ఆలయాన్ని ఆయన కోరటం లేదు. కానీ దేవుడు చెప్పాడు, ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, ఐ విల్ బిల్డ్ మై చర్చ్, నా సంఘమును నేను కడతా అని చెప్పాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క సంఘాన్ని ఆయన నిర్మాణం చేస్తూ ఉన్నాడు. ఆయన యొక్క నివాస స్థలాన్ని ఆయన కడుతూ ఉన్నాడు. ఈ యొక్క కట్టడంలో మనుషుల యొక్క అంటే చేతులతో ఆయన కట్టడం లేదు. అయితే దేవుడు తన యొక్క ఆత్మచేత ఈ యొక్క మందిరాన్ని కడుతూ ఉన్నాడు. ఈ యొక్క మందిరము ఆత్మ సంబంధమైనటువంటి ఆలయము, ఆత్మ సంబంధమైనటువంటి మందిరం. ఈ యొక్క మందిరానికి పునాది రాయి ప్రభువైన యేసుక్రీస్తు, ముఖ్యమైన మూలరాయి. తర్వాత అపోస్తలులు వారు కూడా పునాది రాళ్ళుగా వారు ఉన్నారు. ఏ కట్టడానికైనా, ఏ బిల్డింగ్కైనా కానీ పునాది రాయి ఒకటే ఉండదు. పునాది రాయి ఒకటి ఉంటుంది, మూలరాయి ఉంటుంది. ఆ మూలరాయిని ఆధారం చేసుకొని మిగతా పునాది రాళ్ళు వేస్తారు. ఆ పునాది రాళ్ళపైన మిగతా రాళ్ళు లేకపోతే ఇటుకలు పేర్చి చక్కగా నిర్మిస్తారు.
అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇదే కార్యాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ముఖ్యమైన మూలరాయి, అపోస్తలు, ప్రవక్తలు వారు పునాది రాళ్ళుగా ఉండినారు. మనము కూడా సజీవమైన రాళ్ళ వలె ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సజీవమైనటువంటి రాళ్లను పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క రాళ్లను తీసుకొని ఆత్మ సంబంధమైనటువంటి మందిరాన్ని ఆయన నిర్మాణం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆలయంలో జీవం గల దేవుడు ఇందులో నివాసము చేయాలని కోరుతూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సంకల్పం. అందుకనే ఎఫెసీ పత్రికలో మనం చూడగలం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చివరి వచనంలో అక్కడ ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనట కట్టబడుచున్నారు. మనకందరికీ పరిచయమే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో అక్కడ సజీవమైన రాళ్ళు మనం చూస్తాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము చివరిలో, మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. కాబట్టి మనము కట్టబడుతూ ఉన్నాం. దేవుడు తన యొక్క మందిరాన్ని, తన యొక్క నివాస స్థలాన్ని, తన యొక్క సంఘాన్ని ఆయనే నిర్మాణము చేస్తూ ఉన్నాడు. ఇది మనుషుల చేతులతో నిర్మించబడేటువంటి పని కాదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడే ఈ యొక్క ఆలయాన్ని తాను నిర్మిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఆలయము, నివాస స్థలము అనేటువంటిది అతి ప్రాముఖ్యమైనటువంటి అంశము. దాన్నే మనము అధ్యయనం చేస్తూ ఉన్నాం. అయితే లేవియా కాండంలో మనము బలుల గురించి చూస్తూ ఉన్నాం. అయితే ఇక నివాస స్థలంలో ప్రత్యక్షమైనటువంటి ఆ యొక్క ఆలయంలో ద్వారం గురించి మనం ఆరంభంలో చూసాము. దాని తర్వాత ఆ యొక్క ద్వారము దాటి వచ్చిన తర్వాత మనము బలిపీఠం మనం చూస్తాం. మొట్టమొదటిగా బలిపీఠం కనబడుతుంది, దాని తర్వాత గంగాలము, దాని తర్వాత గుడారము. ఆ గుడారంలో 2 భాగాలు మనం చూస్తాం, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అనేటువంటిది. ఇప్పుడు ప్రస్తుతం మనము బలిపీఠం దగ్గర ఉన్నాం. ఈ యొక్క బలిపీఠం దగ్గర ప్రాముఖ్యంగా 5 బలులు అర్పించేటువంటి వారు. మనము దహన బలి గురించి చూస్తూ ఉన్నాం. ఈ యొక్క దహన బలిలో చాలా లోతైనటువంటి అంశాలు మనం చూస్తూ ఉన్నాం. ఇందులో దహన బలి కొరకై కోడె దూడ కానీ, లేకపోతే గొర్రెపిల్ల కానీ, మేకపిల్ల కానీ, పావురపు పిల్లలు కానీ తీసుకొని రావచ్చు. ఇది స్వేచ్ఛార్పణ, ఇష్టపూర్తిగా ఎవరైనా దీన్ని అర్పించవచ్చు. తర్వాత ఇందులో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనం చూసాం. పశువు తల మీద చేయి ఉంచడము, తర్వాత ప్రాయశ్చిత్తము, అంగీకరించబడము, నిర్దోషమైన కోడెదూడ దాని గురించి, రక్తము గురించి, తర్వాత పశువు చర్మము వలవబడము, అవయవాలు విడదీయబడము, దాని తర్వాత తల, దాని యొక్క క్రొవ్వు, ఆంత్రములు, కాళ్ళు, ఇవన్నీ బలిపీఠం పైన చక్కగా పేర్చి వాటిని సంపూర్తిగా అర్పించడం. ఇందులో మనము తల గురించి ఇదివరకే చూసాము. ఆ తలలో మరి మన యొక్క థింకింగ్ ప్రాసెస్, మన యొక్క మైండ్ గురించి మనం చూసాం. తర్వాత అందులో మనము నేత్రముల గురించి చూసాం, తర్వాత చెవుల గురించి మనం చూసాం, నాలుక గురించి చూసాం, తర్వాత పెదవుల గురించి మనం చూసాం. పోయిన వారము క్రొవ్వు గురించి కూడా మనం చూసాం. ఈ క్రొవ్వు దేనికి సాదృశ్యంగా ఉందో కూడా మనం చూసాం. ఈ యొక్క క్రొవ్వు అనేటువంటిది బలానికి సాదృశ్యంగా ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ దృశ్యము కీర్తనలు 22లో మనం చూసాం. నా యొక్క బలము చిల్ల పెంకు వలె ఎండిపోయేను అనేటువంటి విషయాన్ని మనం చూసాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క బలమంతటిని మన కొరకై తాను సంపూర్తిగా వినియోగించాడు. అదే రీతిగా మన యొక్క బలాన్ని కూడా ప్రభునకు మనము తన యొక్క పరిచర్లో ఉపయోగించబద్దులమై ఉన్నాం. ఈ యొక్క క్రొవ్వు బలానికి సాదృశ్యంగా ఉంది. కోడెదూడ కానీ, మేకపిల్ల కానీ, గొర్రెపిల్ల కానీ దాని యొక్క క్రొవ్వును తీసేటువంటి వారు. క్రొవ్వు అంతా కూడా యెహోవాదే. రక్తమైనా కానీ, క్రొవ్వైనా కానీ అది మనము తినకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే ఆ క్రొవ్వు, ఆ యొక్క రక్తమంతా కూడా దేవునికి సంపూర్తిగా అర్పించాలి. అయితే ఈ యొక్క క్రొవ్వు అనేటువంటిది ఈ యొక్క ఆంత్రములలో, అంటే శరీరంలో ఉన్నటువంటి అంతరంగిక భాగాలలో అనేక భాగాలను ఈ యొక్క క్రొవ్వు కప్పి ఉంచుతుంది. లేవియా కాండంలో ప్రాముఖ్యంగా ఈ యొక్క క్రొవ్వు అనేటువంటిది లివర్, కాలేజం అనేటువంటిది రాయబడింది. కాలేజము మీద, తర్వాత మూత్ర గ్రంథుల మీద,
ఈ యొక్క రెండు అవయవాలు ప్రాముఖ్యంగా ఈ యొక్క పశువు గురించి వ్రాయబట్టు మనం చూస్తాం. ఉదాహరణకి మనం పోయినసారి చూసాము, లేవియాకాండము 3వ అధ్యాయము 10వ వచనం. 2 మూత్ర గ్రంథులను వాటి డొక్కలపైన క్రొవ్వును మూత్ర గ్రంథుల మీది కాలేజం యొక్క వపను తీసి యెహోవాకు హోమము చేయవలెను. ఇక్కడ మూత్ర గ్రంథులు, తర్వాత కాలేజము, లివర్ అనేటువంటిది మనం చూస్తాం. తర్వాత కిడ్నీస్, వీటిపైన ఉండేటువంటి క్రొవ్వు, తర్వాత ఈ యొక్క ఆంత్రములు అన్నిటినీ కప్పేటువంటి క్రొవ్వు 9వ వచనంలో. ఆ సమాధాన బలిపశువు యొక్క క్రొవ్వును ముడ్డిపూస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని, ఆంత్రములలోని క్రొవ్వును, ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని, అంటే క్రొవ్వు అంతటిని కూడా సంపూర్తిగా సపరేట్ చేయాలి. ఆ క్రొవ్వును దానికంటే ముందుపు ఎవరైతే బలిని అర్పిస్తారో బలి పశువును వధించిన పిమ్మట రక్తం అంతటిని కూడా తీసి ఒక పళ్ళెంలో పట్టి యాజకునికి ఇవ్వాలి. ఆ యాజకుడు తీసుకొని పోయి బలిపీఠం యొక్క అడుగు భాగంలో తాను ప్రోక్షిస్తాడు. క్రొవ్వు అంతటిని తీసుకొని పోయి ఆ బలిపీఠం పైన తాను దహన బలిగా అర్పిస్తాడు. అయితే ఈ యొక్క క్రొవ్వు బలానికి సాదృశ్యంగా ఉంది. అయితే ఈ యొక్క క్రొవ్వు అర్పించడం ద్వారా మొట్టమొదటిగా దేవునికి తృప్తి కలుగుతుంది. మనం యెషయా గ్రంథంలో మనం చూసాం, మరి పశువుల యొక్క బలి ద్వారా నాకు తృప్తి పరిచారని యెహోవా దేవుడు అడిగాడు. కాబట్టి ఈ క్రొవ్వు ద్వారా దేవునికి తృప్తి కలుగుతుంది. తర్వాత రెండవది మనం చూసాం పోయినసారి, ఇంపైన సువాసన కలుగుతుంది. కాబట్టి మన యొక్క జీవితాల ద్వారా, మన యొక్క పని ద్వారా దేవునికి తృప్తి కలగాలి. మనం ఉదాహరణకి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అక్కడ యజమానుడు, తర్వాత 3 దాసుల గురించి మనం చూస్తాం. 2 దాసులు వారు చక్కగా పనిచేసి తన యొక్క యజమానుడు వచ్చిన తర్వాత వారికి లెక్కంతా చెప్తారు. ఆ యజమానుడికి లెక్కంతా చెప్తారు. ఆ సమయంలో యజమానుడు మెచ్చుకుంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటేవి కనుక నేను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందుమంటాడు. అంటే ఆ యజమానుడు ఎంతో సంతృప్తి కలిగి ఉన్నాడు, ఎంతో సంతోషం కలిగి ఉన్నాడు. కాబట్టి మనము దేవుని యొక్క పని చేసేటప్పుడు, ఆ పని ఏ పనైనా కావచ్చు, చిన్న పని కావచ్చు, ఊడ్చే పని కావచ్చు, కిచెన్ డ్యూటీ కావచ్చు, వంటశాలలో పని కావచ్చు, ఏ పనైనా కావచ్చు, ప్రభు ఏ పని అప్పగించినా కానీ ఆ పనిని మనం నమ్మకంగా చేయాలి. ప్రభు వచ్చేంత వరకు, మనం చనిపోయేంత వరకు ఆ యొక్క పనిని మనం చేయాలి. దేవునికి మనము సంతృప్తి కలగజేయాలి, దేవునికి ఇష్టము కలగజేయాలి. తర్వాత మన యొక్క పరిచర్య ద్వారా దేవునికి ఇంపైన సువాసన తీసుకొని రావాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిమళ వాసనగా ఉండట కొరకై తాను అర్పణగా తాను అర్పించుకున్నాడు. మనము గతంలో కూడా చూసాము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనములో మనం చూసాము. తర్వాత అపొస్తలుడైన పౌలు పలు సందర్భాల్లో ఈ యొక్క సువాసన గురించి తాను ప్రస్తావిస్తాడు. చూడండి, 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము అయితే 15వ వచనము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. క్రీస్తు సువాసనగా దేవునికి మనము క్రీస్తు సువాసనగా ఉండాలి. కాబట్టి మనం ఇక్కడ వారు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, రక్షణ సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎన్నో ఎదిరింపులు వచ్చాయి. రక్షణ పొందినటువంటి వారికి, ఎవరైతే ఎదిరింపు చేస్తూ ఉన్నారో, తిరుగుబాటు చేస్తూ ఉన్నారో, వారికి మాత్రము మరణపు వాసనగా ఉంది, అంటే చాలా హేయమైనటువంటిదిగా వారికి కనబడుతుంది. అయితే దేవునికి మనము సువాసనగా ఉంటున్నాం. చూడండి 16వ వచనం. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. కాబట్టి మన యొక్క జీవితము, మన యొక్క పరిచర్య అనేటువంటిది దేవునికి ఇంపైన సువాసన కలగజేసేదిగా ఉండాలి. లోకలకైతే మనము మరణార్థ వాసనగాను, మనము మరి వారికి చెడ్డ వాసనగా అనిపించవచ్చేమో, కానీ దేవునికి మన యొక్క జీవితము ఇంపైనదిగా ఉండాలి. కాబట్టి మన యొక్క బలాన్ని ప్రభునకు అప్పగించాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు మాదిరి, నా యొక్క బలము చిల్ల పెంకు వలె ఎండిపోయేను అని 22వ కీర్తనలో తాను తెలియజేశాడు. కాబట్టి బలి పశువు తీసుకుని వచ్చినప్పుడు ఆ బలి పశువు బలహీనమైనదై ఉండకూడదు. అది బలహీనమైనటువంటిది, లేకపోతే రోగం బలినటువంటిది అయితే అందులో దానికి క్రొవ్వు అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది.
కాబట్టి మనము కూడా ప్రభునకి అర్పించబడేటువంటి సందర్భంలో మనము అంటే బలముగా ఉండాలి. కోడెదూడ కానీ, గొర్రెపిల్ల కానీ క్రొవ్వు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే యంగ్ ఏజ్లో ఉంటుంది కాబట్టి క్రొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఎట్లా వస్తుంది క్రొవ్వు? మంచి మేత భుజించినప్పుడు. మంచి మేత ఎక్కడి నుంచి వస్తుంది? మంచి నేల నుంచి వస్తుంది. కాబట్టి మనము కూడా పుష్టిగా ఆత్మీయంగా మనము బలము పొందాలి అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని మనం భుజించాలి. దేవుని యొక్క వాక్యము ఆత్మ సంబంధమైనటువంటి పాలతో పోల్చబడింది, బలమైనటువంటి ఆహారముతో ఇది పోల్చబడింది. కాబట్టి ఈ యొక్క బలమైనటువంటి ఆహారాన్ని మనము భుజించాలి. ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము. కాబట్టి ఎంత ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయంలో సమృద్ధిగా నింపుకుంటామో అంత ఎక్కువగా మనము ఆత్మీయంగా బలపడడానికి వీలు ఉంది. కాబట్టి వాక్యం దగ్గర మనం సమయాన్ని గడపాలి. ఇది ఆత్మ సంబంధమైనటువంటి భోజనము, ఆత్మ సంబంధమైనటువంటి మేత. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో మనము బాగుగా నింపుకున్న వారమై ఉండాలి. తర్వాత నేల గురించి కూడా మనం చూసాం. నేల అంటే అంటే ఒక పశువు మరి దానికి చక్కటి మేత కావాలి అంటే భూమి కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఫలవంతమైనటువంటి నేల కావాలి, సారవంతమైనటువంటి నేల కావాలి. అప్పుడే సారవంతమైనటువంటి మరి ఈ యొక్క మేత అనేటువంటిది దొరుకుతుంది. మనకు ఆత్మీయంగా సారవంతమైనటువంటి నేల ఏంటో మనం చూసాం. దేవుని యొక్క సన్నిధి. బహుశా 92వ కీర్తనలో మనం చూసాం. ముసలితనమందు వారు చిగురు పెట్టుదురు సారము కలిగి. కాబట్టి అట్లాంటి సారము కావాలంటే ఆ కీర్తనలో రాయబడింది, దేవుని యొక్క మందిరంలో నాటబడిన వారై. చూడండి, మరోసారి చూస్తే బాగుంటుంది అనుకుంటాను. 92వ కీర్తన 13వ వచనము. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. కాబట్టి దేవుని యొక్క మందిరంలో నాటబడాలి. అప్పుడు ఏం జరుగుతుంది? 15వ వచనంలో వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు. కాబట్టి దేవుని యొక్క మందిరంలో మనము నాటబడి దేవుని యొక్క ఇంటిని మనం ప్రేమించాలి, దేవుని యొక్క సన్నిధిని మనం ప్రేమించాలి. మౌన ధ్యాన సమయము తప్పనిసరిగా కలిగి ఉండాలి. ప్రతి దినము మౌన ధ్యాన సమయం మనం కలిగి ఉండాలి. సమయం దొరికినప్పుడు దేవుని యొక్క వాక్యం దగ్గర సమయాన్ని గడపాలి. సాధ్యమైనంత వరకు దేవుని యొక్క వాక్యాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని మనము భుజించాలి. ఆ విధంగా ఆత్మీయంగా మనం బలపరచబడతాం. దేవుని యొక్క పనిని మనం బలం కలిగి చేయగలం. తర్వాత దేవుని యొక్క ఈ యొక్క ఆత్మ సంబంధమైన బలాన్ని ఏ విధంగా కలిగి ఉండగలమో మనం చూసాం. దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు బలం వస్తుంది. తర్వాత దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూసాం, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వారు అనుభవపూర్వకంగా దేవుని ఎరిగారు. కాబట్టి వారు మనం చూసినట్లయితే షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వారు అగ్ని బలము కంటే అధికమైన బలము వారు కలిగి ఉండినారు. కాబట్టి అగ్ని బలాన్ని వారు చల్లార్చగలిగారు. ఎందుకు అంటే తమ దేవుని వారు ఎరుగుదురు. అనుభవపూర్వకంగా ఎరిగారు. ఏదో జ్ఞానం కాదు కానీ, మెదడులో జ్ఞానం కలిగి లేరు కానీ వారు అనుభవపూర్వకంగా దేవుని ఎరిగారు. మా దేవుడు నిశ్చయముగా మమ్మల్ని రక్షిస్తాడు అని వారు బలమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటున్నారు. తర్వాత దానియేలు గురించి మనం చూసాం. దానియేలు కూడా సింహపు గుహలో వేయబడ్డాడు. చాలా సింహాలు ఉన్నాయి. దానికి గల నిదర్శనం ఏంటంటే 1-2 సింహాలు కాదు. మనం చిత్రాల్లో చిన్నపిల్లలకు పటంలో చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. 1-2 అన్నట్టుగా ఏదో చూపిస్తూ ఉంటారు. చాలా సింహాలు ఉంటాయి. కారణం ఏంటంటే అక్కడ 120 మంది అధిపతులు ఫిర్యాదు చేశారు. తర్వాత ఆ 120 మంది అధిపతుల్లో పైన 3 ఉన్నారు. ఆ 3లో దానియేలు ప్రముఖుడు. దానియేలుతో పాటు ఇంకా 2 ఉన్నారు. అంటే 122 మంది ఉన్నారు. 122 మంది, వారి యొక్క పిల్లలు, వారి యొక్క భార్యలు, వారందరూ గుహలో పడద్రోయబడినప్పుడు అక్కడ రాయబడింది, వారి యొక్క ఎముకలను పొడి చేసినాయంట సింహాలు. పొడి చేసాయంటే మాంసమంతా తినేసి ఇంకా పొడి చేసినాయంటే మీరు ఊహించవచ్చు. 122 మంది వాళ్ళందరూ భార్యలు కలిగి ఉంటే దానికి డబల్ అవుతారు. కనీసం వాళ్ళ ఇంట్లో పిల్లలు 2 ఉండుంటే దాదాపుగా ఒక 500 మంది అందులో వేయబడి ఉండుంటారు. 500 మంది మరి వారి యొక్క ఎముకలు పొడి చేయబడ్డాయి అంటే ఎన్ని సింహాలు ఉన్నాయో మనము ఊహించవచ్చు. అయితే ఒక్క సింహము కూడా నోరెత్తలేకపోయింది. కారణం ఏంటంటే దానియేలు సింహపు బలము కంటే అధికమైనటువంటి బలాన్ని తాను కలిగి ఉన్నాడు. ఎట్లా వచ్చింది? తమ దేవుని ఎరుగువారు బలము కలిగి. కాబట్టి సింహ బలము కంటే అధికమైనటువంటి బలాన్ని దానియేలు తాను కలిగి ఉన్నాడు. తర్వాత
యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. మీరు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. సిలువను గురించిన వార్త, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. రక్తము ద్వారా వారు దుష్టిని, అపవాదిని జయించి ఉన్నారు. రక్తం యొక్క శక్తి ద్వారా. కాబట్టి వీటి ద్వారా దేవుని యొక్క శక్తిని మనము కలిగి ఉన్నారు. మనం పోయినసారి ఇవన్నీ కూడా చూసాం. కాబట్టి ఈ యొక్క క్రొవ్వును గురించి మనం చూసాం. ఈ యొక్క దినమున ఆంత్రముల గురించి, ఇన్వర్డ్ పార్ట్స్ గురించి మనం చూస్తాం. మరొకసారి ఒక వచనం చదువుకుందాం. లేవియాకాండం 1వ అధ్యాయము 9వ వచనము. లేవియాకాండం 1వ అధ్యాయము 9వ వచనము. దాని ఆంత్రములను కాళ్ళను నీళ్లతో కడుగవలెను. ఇక్కడ ఆంత్రములు అంటే ఇన్వర్డ్ పార్ట్స్. ఈ యొక్క ఆంత్రములను కూడా బలిపీఠం పైన ఉంచుతారు. బలిపీఠం పైన ఉంచుతారు. అంటే బలిపీఠం పైన ఉంచేటువంటి పదార్థాలు ఏంటంటే తల, క్రొవ్వు, ఆంత్రములు, తర్వాత కాళ్ళు. అయితే ఈ ఆంత్రములు అంటే ఇన్వర్డ్ పార్ట్స్ ఈ కాలేయము కావచ్చు, లేకపోతే మూత్రగ్రంథులు, గుండెకాయ, ఈ యొక్క ఆంత్రములు, పేగులు, ఇవన్నీ కూడా వీటిని నీళ్లతో కడగాలి. తర్వాత కాళ్ళను కూడా నీళ్లతో కడగాలి. ఈ రెండింటిని అంటే ఆంత్రములు, ఇన్వర్డ్ పార్ట్స్ని, తర్వాత కాళ్ళను, ఈ రెండింటిని నీళ్లతో కడిగి బలిపీఠం పైన పెట్టేటువంటి వారు. అయితే కేవలము ఈ యొక్క దహన బలి కొరకు మాత్రమే ఈ ఆంత్రములను వారు కడిగేటువంటి వారు. మిగతా బలులు ఉన్నాయి. సమాధాన బలి ఉంది, అపరాధ పరిహారార్థ బలి ఉంది, పాప పరిహారార్థ బలి ఉంది. ఈ బలులలో ఈ ఆంత్రములను కానీ ఈ కాళ్ళను కానీ కడిగేటువంటి వారు కాదు. దహన బలి అర్పించే ప్రతిసారి ఈ యొక్క ఆంత్రములను, ఈ యొక్క కాళ్ళను తప్పనిసరిగా కడిగేటువంటి వారు. అయితే ఈ యొక్క ఆంత్రములు దేనిని సూచిస్తూ ఉన్నాయో మనం చూస్తాం. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు మనకు మాదిరి. చూడండి 22వ కీర్తన, కీర్తనలు 22వ కీర్తన 14వ వచనం. కీర్తనలు 22:14. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలని స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. నా అంతరంగమందు, ఈ యొక్క హృదయం అతి ప్రాముఖ్యమైనది. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిలువలో వేలాడదీయబడుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క హృదయము సంపూర్తిగా లైక్ ఎ వ్యాక్స్, ఇట్ మెల్టెడ్, మైనము వలె అది కరిగిపోయాను. కాబట్టి తన యొక్క అంతరింద్రియములను ఆయన మన కొరకై ఆ శిలువలో ఆయన సంపూర్తిగా అర్పించాడు. మన కొరకై ఆయన అర్పించాడు అంతరింద్రియములు, హృదయం. అయితే ఈ యొక్క హృదయం గురించి మనము ఇంకా చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకై ఆయన తన హృదయంలో ఆయన వేదన పడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథం 53:11. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. తనకు కలిగిన వేదన, కాబట్టి తన యొక్క అంతరంగంలో ఎంతో వేదన పడ్డాడు. కారణం ఏంటంటే తన యొక్క హృదయము మైనము వలె అది కరిగిపోయింది. అంటే దాన్ని అర్థం చేసుకోవడం కానీ, సంపూర్తిగా మనము అర్థం చేసుకోవడం అనేటువంటిది కానీ, వివరించడం కానీ 100% సాధ్యం కాదు. మనం పరలోకం వెళ్ళిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఎంత వేదన పడ్డాడో, ఎంత తన యొక్క హృదయము మైన వలె కరిగిపోయిందో తాను వివరిస్తే తప్పించి ఇది మనకు సంపూర్తిగా అర్థం కాదు. అయితే కొంతవరకు మనము వచనాలు చూసి మనము కొంతవరకు దాన్ని గ్రహించగలుగుతున్నాం. మన కొరకై ఆయన ఎంత వేదన పడ్డాడు అనేటువంటిది. కాబట్టి తను మన కొరకై వేదన పడ్డాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు తాను సిలువ వేయబడేటువంటి సందర్భంలో, దానికంటే ముందుగానే గెత్సెమనే వనములో ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది అంటాడు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనము. మత్తయి సువార్త 26:38వ వచనము. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మరణమగునంతగా. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఎట్లనో తెలియదు కానీ తన యొక్క హృదయము మైనం వలె కరిగిపోయింది.
మన కొరకై తన యొక్క అంతరంగము ఎంత వేదన మన కొరకై తాను పొందినాడు. తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మన కొరకై క్షోభను అనుభవించాడు. విలాప వాక్యములు 2వ అధ్యాయం, లామెంటేషన్స్ చాప్టర్ 2 and verse 11. విలాప వాక్యములు 2వ అధ్యాయము 11వ వచనము. నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి, నా అంతరంగము క్షోభిల్లుచున్నది. అంతరంగము, ఇన్వర్డ్ పార్ట్స్ క్షోభిల్లుచున్నది. క్షోభ, కొంతమంది ఒత్తిడికి లోనై, ప్రెషర్కి లోనై, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, వార్తాపత్రిక చదువుతూ ఉంటే మానసిక వేదన, లేకపోతే ఎవరి ద్వారానో ఒత్తిడికి లోనై, ఇటీవల కాలంలో ఒక ఎస్ఐ కూడా యశ్వరావుపేట దగ్గర సూసైడ్ చేసుకున్నాడు. తన పై అధికారులు ప్రెషరైజ్ చేస్తున్నారని. ఒక ఎస్ఐ, మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి, చాలా సంవత్సరాల అనుభవం అనేటువంటి వ్యక్తి, అట్లాంటి వాళ్ళే సూసైడ్ చేసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. అంటే మానసిక ఒత్తిడి, క్షోభ అనుభవించి ఇక చివరికి ఇంకా వేరే ఆప్షన్ లేకుండా అట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై ఆయన తన యొక్క అంతరంగములో క్షోభను అనుభవించాడు. తన యొక్క హృదయము మైనం వలె కరిగిపోయింది. అందుకని హెబ్రీ పత్రికలో కూడా హెబ్రీ గ్రంథకర్త అంటాడు, మహారోదనముతో ఆయన మన కొరకై కన్నీళ్లు కార్చాడంట. చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. హెబ్రీ పత్రిక 5:7 వచనము. శరీరధారి అయిన దునిములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులైనందున ఆయన అంగీకరింపబడు. చూడండి, మహారోదనముతో కన్నీళ్లతోనూ, అంటే మహారోదనం అంటే ఎట్లా ఆయన రోధించాడు, అది మనకి ఈ మాటలు చదివితే మనకు అర్థం కాదు. వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దాట్. మహారోదనముతో కన్నీళ్లతో ఆయన మన కొరకై ఆయన వేదన అనుభవించాడు. దీన్ని మనము అర్థం చేసుకోవాలంటే మొదటి రాజుల గ్రంథంలో సొలొమోను రాజు తాను రాజు అయిన తర్వాత తాను ప్రజలకు తీర్పు తీర్చేటువంటి విషయంలో అంతకు మునుపు దేవుణ్ణి అడిగాడు, జ్ఞానము ప్రభువా నాకు ఇవ్వని. దేవుడు జ్ఞానం అనుగ్రహించాడు. ఆ జ్ఞానం ప్రదర్శించేటువంటి సందర్భంలో అతని యుద్ధకు 2 స్త్రీలు తీసుకుని రాబడతారు. వారిద్దరు వేశ్యలు. ఈ సందర్భం మనకు అందరికీ పరిచయమైనటువంటిదే. మొదటి రాజులు 3వ అధ్యాయము 16వ వచనం నుండి 28వ వచనం వరకు ఇవన్నీ కూడా వ్రాయబడ్డాయి. ఈ సందర్భం మనకంతా తెలుసు. అయితే ఏ బిడ్డ అయితే సజీవముగా ఉన్నదో ఆ బిడ్డ యొక్క తల్లి మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, మొదటి రాజులు 3వ అధ్యాయము పేగులు తరిగిపోయిన మాట, 26వ వచనం. మొదటి రాజులు 3వ అధ్యాయం 26వ వచనం. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై. కారణం ఏంటంటే సొంత బిడ్డ, రాజు ఆజ్ఞాపించాడు ఆ బిడ్డను చెరిసగం చేసి 2కి పంచివేయమంటే ఆ బిడ్డ చచ్చిపోతుందని తెలుసు. కాబట్టి తల్లి తట్టుకోలేకపోయింది. తన యొక్క గుండె ఎట్లా కొట్టుకుందో మనకే తెలియదు, కానీ పేగులు చక్కటి మాట తెలుగులో చక్కగా రాయబడింది, పేగులు తరుగుకుపోయినదై. తల్లి యొక్క ప్రేమ ఇది, తల్లి యొక్క ప్రేమ. ప్రాణాలైనా ఇవ్వడానికి తల్లి మరి సాహసం చేస్తుంది, కానీ బిడ్డను వదులుకోవడానికి మాత్రం, బిడ్డను పోగొట్టుకోవడానికి ఏ తల్లి కూడా సాహసం చేయలేదు. ఇక్కడ వేశ్య అయినా కానీ తనకి బిడ్డ కొరకై తన యొక్క ప్రాణము, అంటే తన ప్రేగులు తరుగుకుపోతూ ఉంది. నా బిడ్డ సజీవంగా ఉంటే చాలు, ఆ స్త్రీ దగ్గర ఉన్నా పర్లేదు, అయితే బిడ్డ సజీవంగా ఉండాలి అని ఆమె వేడుకుంటుంది. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన కొరకై తన యొక్క హృదయాన్ని మైనం వలె కరిగించుకున్నాడంటే ఆ యొక్క క్షోభ, ఆ యొక్క వేదన కొంతవరకు మనము అర్థం చేసుకోవచ్చు. తన యొక్క అంతరంగమంతా కూడా ఎంత క్షోభను అనుభవించిందో మనము కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై ఇట్లాంటి క్షోభను మన కొరకై ఆయన అనుభవించాడు. దీన్ని కొంతవరకు ఇంకా అర్థం చేసుకోవాలంటే, యోసేపు తన తమ్ముడైన బెన్యామీను చూసినప్పుడు ఒక మాట రాయబడింది. చూడండి, ఆదికాండము 43వ అధ్యాయము
30వ వచనం, ఆది కాండము 43, 30వ వచనం. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చాను. పొర్లుకొని వచ్చిందంట ప్రేమ, హిస్ బాల్స్, ప్రేమ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హృదయము మైన వలె కరిగిపోయిందంటే మన కొరకై, మనలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకై తన యొక్క ప్రేమ పొర్లుకొని వచ్చింది. అంటే మన కొరకై ఆయన ఎంతో వేదన ఆయన అనుభవించాడు. యెషయా గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ మోయాబు గురించి ఒక మాట రాయబడింది. చూడండి, యెషయా గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకొనుచున్నది, కిర్హరెషు నిమిత్తము నా ఆంత్రములు సితార వలె వాగుచున్నవి. సితార, హార్ప్, లైక్ ఏ హార్ప్. అంటే అంతరింద్రియములు గడగడ కొట్టుకుంటా ఉన్నాయి, అంటే పేగులు తరక్కుపోతూ ఉన్నాయి, అంటే సౌండ్ వస్తూ ఉంది సితార వలె. దేవుడు మోయాబు గురించి, కిర్హరెషు గురించి, ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్ కిర్హరెషు, దీని గురించి దేవుని యొక్క గుండె కొట్టుకుంటా ఉంది, ఆంత్రములు సితార వలె అవి వాయిద్యం అంటే సౌండ్ చేస్తూ ఉన్నాయి, మూలుగుతూ ఉన్నాయి అని మనం చెప్పవచ్చు. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హృదయం, గుండె కూడా నీ కొరకై, నా కొరకై ఆయన ఎంతగా మన కొరకై అర్పించబడ్డాడో కొంతవరకు మనము అర్థం చేసుకోగలం. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సువార్త ప్రకటించేటువంటి సందర్భంలో ఆయన జన సమూహంలో చూచి హీ మూవ్డ్ విత్ కంపాషన్, ఆయన వారిని చూచి కనికరపడ్డాడంట. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పల్ అండ్ చాప్టర్ 9. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 37వ వచనం, 36, 37 వచనాలు. ఆయన సమూహములను చూచి వారు కాపర్లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, ఇంగ్లీష్లో ఈ మూడ్ విత్ కంపాషన్, అంటే తన యొక్క అంతరింద్రియములు అన్నీ కూడా కదిలిపోయాయి, సితారాల వలె కదిలిపోయాయి. అంటే హీ మూడ్ విత్ కంపాషన్. తెలుగులో అంత చక్కగా లేదు కానీ ఇంగ్లీష్లో హీ మూడ్ విత్ కంపాషన్, అంటే తన యొక్క అంతరింద్రియములు అన్నీ కూడా స్పందించాయి జన సమూహంలో చూసినప్పుడు. కాబట్టి ఆయన మన పైన కూడా అంతగా కనికరపడ్డాడు, అంతగా మనల్ని ప్రేమించాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క హృదయము మైనం వలె కరిగిపోయింది. దాని యొక్క భావం ఏంటంటే వేదన అనుభవించాడు, దుఃఖాక్రాంతుడయ్యాడు. ఆయన మన కొరకై ఎంతో క్షోభను అనుభవించాడు. మరణమగునంతగా ఆయన యొక్క ప్రాణము దుఃఖములో మునిగి ఉంది, మహారోధించాడు ప్రభు మన కొరకై. గుండెలు తరుకుపోయేటట్టుగా ప్రభు మన కొరకై ఆయన బహువేదన అనుభవించాడు. కాబట్టి ఇక బలి గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు గతంలో చెప్పినట్లుగా మొట్టమొదట ప్రభువైన యేసుక్రీస్తు గురించి అది మాట్లాడుతూ ఉంది, రెండోదిగా మన గురించి అది మాట్లాడుతూ ఉంది. మనం అంతరింద్రియముల గురించి మనం చూస్తూ ఉన్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అంతరింద్రియములు ఎట్లా మూడ్ విత్ కంపాషన్, ప్రేమతో ఎట్లా కదిలించబడ్డాయో మనం చూసాం. అదే రీతిగా మన యొక్క హృదయం కూడా, మన యొక్క అంతరింద్రియములు కూడా ప్రభు కొరకై, ఆయన యొక్క పని కొరకై, సహపాఠి విశ్వాసుల కొరకై మన యొక్క అంతరింద్రియములు కూడా ఆ విధంగా కదలాలి. ఆ విధంగా మన యొక్క అంతరింద్రియములను ప్రభు కొరకై మనము సమర్పింపబద్ధులమై ఉన్నాం. అయితే మన యొక్క అంతరింద్రియములు రక్షణ పొందక పూర్వము ఏ విధంగా ఉన్నాయి, మన యొక్క లోపలి భాగాలు ఎట్లా ఉన్నాయి, ప్రభువైన యేసుక్రీస్తు దీని గురించి ఎంతో తేటగా తాను తెలియజేశాడు. చూడండి, ఉదాహరణకి మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు పరిసయ్యులు, శాస్త్రుల గురించి, ధర్మశాస్త్రోపదేశకుల గురించి మాట్లాడుతూ వారి గురించి ఒక మాట అంటాడు. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23. ఈ యొక్క అధ్యాయం అంతా దాదాపు ఈ శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి మాట్లాడుతాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనము. మత్తయి సువార్త 23, 25. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండియున్నవి. మనుషుని యొక్క అంతరంగిక విషయాల గురించి ప్రభువైన యేసుక్రీస్తు ఎంత తేటగా చెప్తా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు
అంతరింద్రియం ఎరిగినటువంటి వాడు. మనుషుడు బాహ్య రూపాన్ని లక్ష్య పెడతాడు, అదే దేవుడు హృదయాంతరంగాన్ని చూసేటువంటి వాడు. మనకు తెలుసు కదా, మొదటి సమూయేలు గ్రంథంలో దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ అంటాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం, మొదటి సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతన్ని త్రోసివేసినాను, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవుడు హృదయాన్ని చూస్తాడు, పైన ఎట్లున్నా పర్లేదు, అంత వికారంగా ఉన్నా కానీ, నల్లగా ఉన్నా కానీ, చూడ్డానికి ఎంత అసహ్యంగా కనబడుతున్నా కానీ దేవునికి పట్టింపు లేదు. హృదయం గురించి ఆయన చూస్తూ ఉన్నాడు, హృదయాంతరంగాలను ఆయన పరిశోధిస్తూ ఉన్నాడు. మనుషులైతే పైరూపాన్ని లక్ష్య పెడతారు, వారి యొక్క డ్రెస్సును చూస్తారు. కొంతమంది సూటు బూటు వేసుకుంటే మంచి రెస్పెక్ట్ ఇస్తారు, సూటు బేస్ వేసుకోకుండా మామూలు ఒక పంచ పట్టుకొని వస్తే ఎవరు లెక్క చేయరు. మామూలు బట్టలు వేసుకొని వస్తే, చిరిగిపోయిన బట్టలు, మాసిపోయిన బట్టలు వస్తే ఎవరు లెక్క చేయరు, ఎవరు కూడా రెస్పెక్ట్ ఇవ్వరు. మనుషులు యొక్క స్వభావం అది. దేవుడు అలా కాదు, దేవుడు హృదయాంతరంగాలు చూసేటువంటి వాడు. అయితే మనుషులైతే పైరూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు హృదయాంతరంగాలు చూసేటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఆ శాస్త్రుల యొక్కయు పరిశీల యొక్కయు హృదయాలను చూస్తూ ఉన్నాడు. శాస్త్రులు అంటే దే ఆర్ స్క్రైబ్స్, దేవుని యొక్క వాక్యాన్ని రాసేటువంటి వారు. ఈజ్ టు రైట్. ఆది కాండం మొదలుకొని మలాకి గ్రంథం వరకు ఆ దినాల్లో ప్రింటింగ్ ప్రెస్ లేదు కాబట్టి వాళ్ళు రాసేటువంటి వారు. దే నో ఎవ్రీ వర్డ్, ఎవ్రీ వర్స్. ప్రతి పుస్తకం గురించి, దానిలో ఉన్నటువంటి లోతుల గురించి వారికి బాగా తెలుసు, దేవుని యొక్క వాక్యం గురించి బాగా తెలుసు. బయటికి కార్యక్రమాలు నడిపిస్తూ ఉన్నారు, కూడికలు నడిపిస్తూ ఉన్నారు, స్పెషల్ మీటింగ్స్ నడిపిస్తున్నారు, అన్నీ నడిపిస్తూ ఉన్నారు. అయితే హృదయం మాత్రం సరిగా లేదు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క హృదయ స్థితిని బట్టబయలు చేశాడు. అందుకనే అంటాడు, అవి లోపల దోపుతోనూ అజితేంద్రియతత్వంతోనూ నిండి ఉన్నవి. తర్వాత లూకాసు వార్తలో కూడా ఇదే విషయం మనం చూస్తాం. లూకాసు వార్త 11వ అధ్యాయం, లూక్స్ గాస్పల్ చాప్టర్ 11 and verse 39. లూకాసు వార్త 11వ అధ్యాయము 39వ వచనము. అందుకు ప్రభు ఇట్లనెను, పరిశీలన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేదురు కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది అంతరంగము. కాబట్టి ఆంత్రముల గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆంత్రములు, మన యొక్క ఆంత్రములు, మన యొక్క నిజస్థితి గురించి ప్రభువైన యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. గతంలో రక్షణ పొందక పూర్వము మన యొక్క నిజస్థితి, ఇంకా రక్షణ అనుభవం లేకపోతే నిజస్థితి గురించి ప్రభువైన యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నవి. బయటికి మాత్రం చాలా ప్రేమగా మాట్లాడవచ్చు, చాలా మర్యాదగా మాట్లాడవచ్చు, చాలా హుందాగా నడుచుకోవచ్చు. అయితే హృదయాంతరంగాల్లో ఎంతో కుళ్ళు, ద్వేషం, పగ, కక్షలు ఇవన్నీ కూడా అంతరంగంలో పెట్టుకోవచ్చు. అది బయటికి నటించవచ్చు, చాలా సంవత్సరాలు నటించవచ్చు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు హృదయాంతరంగాలు చూస్తూ ఉంటాడు. తర్వాత తిరిగి ఇదే మత్తయి సువార్త 23వ అధ్యాయం దగ్గరికి వస్తే ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడతాడు. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం. మత్తయి సువార్త 23:27. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా ఆగపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. మన యొక్క ఆంతరింద్రియములు, ఆంత్రముల గురించి మనం చూస్తూ ఉన్నాం. రక్షణ పొందకపూర్వం మన యొక్క ఆంతరింద్రియములు ఇలాగే ఉండినాయి, చచ్చిన వారి ఎముకలు, సమస్తమైన కల్మషం. అయితే బయటికి మాత్రం వెలుపల శృంగారముగా, అంటే బయటికి మాత్రం గంభీరముగా, చాలా చక్కగా కనబడవచ్చు. ఉదాహరణకి లూకాసు వార్త 16వ అధ్యాయంలో 19వ వచనం మొదలుకొని చివరి వచనం వరకు అక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు ప్రతి దినము బహుగా సుఖపడిచుండేవాడు. అతని గురించి రాయబడింది, ప్రతి దినము సన్నపునార బట్టలు, ఊదారంగు బట్టలు ధరించేటువంటి వాడు, అంటే రాజవస్త్రాలు ధరిస్తూ ఉన్నాడు. బయటికి చాలా సంవత్సరాలు, 365 డేస్, సంవత్సరానికి 360 దినాలు ఆ విధంగా ఎంజాయ్ చేశాడు. బయటికి బాగానే ఉన్నాడు. అయితే హృదయం బాగలే, మారు మనసు లేదు, అంతరింద్రులను మార్చబడలేదు. అది బయటికి మాత్రం ఒక రాజు వలె మంచి వస్త్రాలు వేసి కూర్చుంటా ఉన్నాడు. అంటే మంచి వస్త్రాలు వేసుకోవడం తప్పేం కాదు, మంచి వస్త్రాలు వేసుకోవాలి. అయితే తన యొక్క జీవితకాలం అంతే అట్లా బయటి గురించే, అంటే బాహ్యపరమైన వాటి గురించే లక్ష్యం ఉంచాడు. కానీ అంతరంగంలో మారు మనసు పొందాలి,
రక్షణ పొందాలి, పవిత్రత కలిగి ఉండాలి, అట్లాంటి పట్టింపు లేదు. అది చివరి వచనాల్లో మాట్లాడతాడు, మారు మనసు గురించి మాట్లాడతాడు. అప్పుడు మాట్లాడతాడు మారు మనసు గురించి, పాతాళంలోకి వెళ్ళిన తర్వాత మారు మనసు గురించి మాట్లాడతాడు. అయితే తన యొక్క జీవితకాలం అంతా కూడా బాహ్యపరమైన వాటి గురించే లక్ష్యము ఉంచాడు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు అవి వెలుపల శృంగారముగా అగుపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్న రక్షణ పొందక పూర్వము మన యొక్క నిజ స్థితి. తర్వాత 28వ వచనం చివరి భాగంలో 28వ వచనము, అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగుపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. వేషధారణ, యాక్టింగ్, హిపోక్రసీ. బయటికి యాక్టింగ్ చేయవచ్చు, నటించవచ్చు, భక్తుల్లా కనబడవచ్చు, నీతిమంతులా కనబడవచ్చు. అదే లోపల వేషధారణ, అక్రమం. కాబట్టి ప్రభువు హృదయాంతరంగాలు చూసేటువంటి, ఎందుకంటే ప్రభువుని యేసుక్రీస్తు ఆయన ఆత్మరూపి, ఆత్మస్వరూపి, ప్రభువే ఆత్మ. కాబట్టి మన యొక్క అంతరంగంలో ఆయన పరిశోధించేటువంటి వాడు, ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులో వెలుగేస్తే, అంటే లైట్ వేస్తే చీకటంతా పారదల్లో పడుతుంది, ఏ ఏ వస్తువులున్నాయో కనబడుతుంది. అదే రీతిగా మన యొక్క అంతరంగంలో కూడా ప్రభు వెలుగై ఉన్నాడు. మన యొక్క అంతరంగంలో ఎట్లాంటి దోపు, అజితేంద్రత్వము, వేషధారణ, చచ్చిన వారి ఎముకలు, కల్మషము ఏదైతే ఉందో ప్రభుకి ఎంతో స్పష్టంగా కనబడుతూ ఉంది. ఆ వ్యక్తి కూడా తెలుస్తుంది, నాకు కూడా తెలుస్తుంది నా అంతరంగంలో ఏమున్నాయో, ఎంత కుళ్ళు, పగ, ద్వేషము ఉందో నాకు తెలుస్తుంది, ప్రభువుకు మాత్రమే తెలుసు, మిగతా అలా తెలియదు. బయటికి యాక్టింగ్ చేయొచ్చు, ఎన్నో చేయొచ్చు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు, మన యొక్క అంతరింద్రియములు రక్షణ పొందక పూర్వము మన యొక్క స్థితి ఇట్లాంటిది. తర్వాత మత్తయి సువార్తలోనే మన యొక్క హృదయము ఒక ధననిధితో, అంటే చెడ్డ ధననిధితో పోల్చబడింది. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 35వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 35వ వచనం. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయంలో తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయంలో తెచ్చును. కాబట్టి హృదయం అనేటువంటిది చెడ్డ ధననిధి. రక్షణ పొందకపూర్వము చెడ్డ విషయాలు అన్నీ కూడా అంతరంగంలో కలిగి ఉన్నటువంటి వారు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయంలో తెచ్చును. కాబట్టి కొంతమంది చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటారు. కారణం ఏంటంటే హృదయం నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుంది. హృదయంలో ఏముందో బయటికి అదే వస్తుంది. ట్యాంక్లో ఏ నీళ్ళు ఉంటే అవే నీళ్ళు బయటకు, ట్యాప్ వాటర్ వస్తాయి. పాకురు బట్ట ఉంటే పాకురు నీళ్ళే వస్తాయి, మంచి నీళ్ళు ఉంటే మంచి నీళ్ళే వస్తాయి. అదే రీతిగా హృదయం దేంతో నింపబడి ఉంటే, పరిశుద్ధతతో, దేవుని యొక్క వాక్యంతో నింపబడితే మాటలు కూడా దేవుని యొక్క వాక్యం గురించి, తలంపులు కూడా దేవుని యొక్క వాక్యం గురించి, పరిశుద్ధత గురించి, దీని గురించే వస్తాయి. హృదయంలో చెడ్డతనము, బూతులు, తర్వాత అపవిత్రత, అబద్ధాలు, మోసము ఇవి ఉంటే మాటలు కూడా అవే వస్తాయి. కాబట్టి చెడ్డ ధననిధి. తర్వాత మార్కు సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు లోపలి నుండి వచ్చేటువంటి సంగతి గురించి మాట్లాడతాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనము. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనము. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచును. కాబట్టి అంతరింద్రియములలో నుంచి, హృదయాంతరంగంలో నుంచి చెడ్డ అన్నీ కూడా బయలుపెడతా ఉంటాయి. ఇది మన యొక్క నిజ స్థితి. రక్షణ పొందక పూర్వము ప్రభువైన యేసుక్రీస్తు ఎంతో తేటగా హృదయ స్థితి గురించి చాలా స్పష్టంగా వీటన్నిటి గురించి ఆయన తెలియజేశాడు. అయితే మనుని యొక్క హృదయము ఒక అగాధముతో పోల్చబడింది. కీర్తనల గ్రంథం 64:6వ వచనం. కీర్తనలు 64:6వ వచనము. కీర్తన 6వ వచనము చివరిలో రాయండి, ప్రతివాని హృదయాంతరంగము అగాధము లాంటిది హృదయాంతరంగం. అది భౌతికమైన హృదయము ఏదో చాలా చిన్నగా కనబడవచ్చు, కానీ అదే ఈ యొక్క ఆలోచన దాని యొక్క అదొక లోతు బావి వంటిది అంటాడు సామెతల గ్రంథంలో. లోతు బావి వంటిది హృదయాంతరంగం, చాలా అగాధముతో కూడుకున్నటువంటిది. తర్వాత 5వ కీర్తన 9వ వచనం. కీర్తనలు 5:9 వచనంలో ఇది నాశనకరమైన గుంట. 5వ కీర్తన
9వ వచనము, వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట. అంతరంగము నాశనకరమైనటువంటి గుంట. కాబట్టి మన యొక్క స్థితి ఈ విధంగా ఉండింది. మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23, 26వ వచనం. మత్తయి సువార్త 23, 26వ వచనం. 23, 26వ వచనం. 26వ వచనము, గ్రుడ్డి పరిసైడ గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. కాబట్టి అంతరంగిక శుద్ధి, పవిత్రత, పవిత్ర హృదయము ప్రభు కోరుతూ ఉన్నాడు. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి, హృదయంలో శుద్ధి కలిగి ఉండాలి. కాబట్టి అంతరంగిక శుద్ధి, పవిత్రత అనేటువంటిది అతి ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు హెచ్చరిస్తూ ఉన్నాడు, గుడ్డి పరిసైడ గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అయినట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. కాబట్టి అంతరిక పవిత్రత అనేటువంటిది అతి ప్రాముఖ్యమైనది. కాబట్టి మన యొక్క హృదయాన్ని ఎల్లప్పుడూ కూడా మనము శుద్ధి చేసుకుంటూ ఉండాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన యొక్క హృదయాన్ని ఆయన కడిగినాడు తన యొక్క రక్తము చేత. మనం ఎప్పుడైతే మన యొక్క పాపాన్ని ఒప్పుకున్నామో వెంటనే ప్రభు మన యొక్క ప్రతి పాపమును ఆయన కడిగి వేశాడు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను కడిగి పవిత్రపరచును. కాబట్టి మన యొక్క హృదయం అంతటిని కూడా ఆయన కడిగి పవిత్రపరిచాడు. ప్రకటన గ్రంథంలో కూడా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి, తెలుగులో 4 రాసింది, కింద రాయబడింది కడిగిన వానికి. కాబట్టి మన పాపములను ఆయన కడిగి వేశాడు. తర్వాత హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో ఆయన శుద్ధీకరించాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనము, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. యేసు రక్తము శుద్ధి చేస్తుంది, కడుగుతుంది, పవిత్రపరుస్తుంది. కాబట్టి ఆయన మన యొక్క హృదయాన్ని ఆయన కడిగి వేశాడు. ఆయన రక్తముతో మాత్రమే కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క వాక్యముతో కూడా మనల్ని పవిత్రపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే లేవియాకాండం 1వ అధ్యాయం మనం చూసినట్లుగా ఆ ఆంతరింద్రియములను తర్వాత కాళ్ళను నీళ్లతో కడగాలి. ఈ నీళ్లు దేవుని యొక్క వాక్యానికి సూచికగా ఉన్నాయి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు నికోదేముతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఎవడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని యొక్క రాజ్యంను చూడలేడంటాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనము, యేసు ఇట్లా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలము జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే నీటి మూలముగా జన్మించాలి, ఆత్మ మూలముగా జన్మించాలి. నీటి మూలముగా అంటే నీళ్లు ఇక్కడ దేవుని యొక్క వాక్యానికి గుర్తుగా ఉన్నాయి నీళ్లు. అందుకనే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు సంఘమును వాక్య స్నానము ద్వారా, వాక్యం అనే ఉదక స్నానము ద్వారా పవిత్రపరుస్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీలకు 5వ అధ్యాయము మనకు తెలుగు బైబిల్లో 25 నుంచి 27 కలిసి ఉన్నాయి. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించి అటువల్ల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైన ముడత అయిన అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. కాబట్టి వాక్యముతో ఆయన మనల్ని పవిత్రపరుస్తున్నాడు. ప్రత్యేకంగా 25 నుంచి 27 కలిసి ఉన్నాయి తెలుగు బైబిల్లో, మనం 27 అని చెప్పవచ్చు. వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకాయి. కాబట్టి దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఆదివారమున మనం బల్లను సమీపించేటువంటి సందర్భంలో హెచ్చరికలు ఇవ్వబడతాయి. ఆ యొక్క సందర్భము ప్రభు సంఘాన్ని సంపూర్తిగా ప్రక్షాళన చేసేటువంటి ప్రక్రియ. ఎందుకంటే మనం ప్రభు మన హృదయాలను పరీక్షించుకునేటువంటి సమయము, వాక్యము చేత కడగబడేటువంటి సమయం. అంటే సంఘాన్ని ప్రభు వాక్యముతో ఆయన
పవిత్రపరుస్తూ ఉంటాడు. సంఘాన్ని ఆ విధంగా తీర్చిదిద్దుతూ ఉన్నాడు పవిత్రంగా. కాబట్టి రక్తముతో కడుగుతాడు, రక్తముతో పవిత్రపరుస్తాడు. ఆ దేశంలో దేవుని యొక్క వాక్యముతో కూడా మన యొక్క హృదయములను పవిత్రపరుస్తున్నాడు. అంటే సంఘాన్ని పవిత్రపరచాలంటే దేవుని యొక్క వాక్యము అవసరమై ఉంది. కాబట్టి దేవుని యొక్క మందిరానికి ప్రత్యేకంగా ఆదివారం బల్ల సమయంలో మనం పరీక్షించుకున్నట్టు గంభీరమైనటువంటి సమయము. ప్రభువు ఆ సమయంలో సంఘమును తన యొక్క వాక్యము ద్వారా ఆయన పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తుంది. దాని కొరకే, పవిత్రపరచుట కొరకే, వాక్యముతో పవిత్రపరచుట కొరకే ప్రభువైన యేసుక్రీస్తు తను అప్పగించుకున్నాడు. హీ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ అస్ టు క్లెన్స్ అస్. కాబట్టి వాక్యము ద్వారా ఆయన మనల్ని పవిత్రపరుస్తూ ఉన్నాడు. కాబట్టి వాక్యం ద్వారా ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు. ఒకప్పుడు అజితేంద్రియతతో, చెడుతనముతో, మరి చచ్చిన వారి ఎముకలతో, వేషధారణతో నిండుకున్నటువంటి మన హృదయాన్ని తన యొక్క వాక్యము ద్వారా, తన యొక్క రక్తముతో కడిగి పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. కారణం ఏంటంటే కీర్తనకారుడు అంటాడు, ప్రభువా నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు అంటాడు. కీర్తనలు 51లో దావీదు తాను పాపం చేసిన తర్వాత పశ్చాత్తాప సమయంలో ఈ కీర్తన రాస్తాడు. 51వ కీర్తనలో అంటాడు 6వ వచనంలో, నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు. కాబట్టి మన యొక్క అంతరింద్రియములకు, ప్రాముఖ్యంగా మన యొక్క హృదయానికి సత్యం అవసరం. ఆయన యథార్థ హృదయాలను చూస్తూ ఉన్నాడు. మన యొక్క అంతరంగంలో సత్యమును, యథార్థతను ఆయన కోరుతూ ఉన్నాడు. యథార్థ హృదయాలు దేవునికి ఇష్టలు. సామెతల గ్రంథంలో మనం చూడగలం. చూడండి, ఉదాహరణకి సామెతల గ్రంథంలో యథార్థ వర్తనలు దేవుని ఆయనకి ఇష్టలు అంటారు. సామెతల గ్రంథంలో ఒక చోట ఉంటుంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనము. సామెతలు 11వ అధ్యాయము 20వ వచనము. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. కాబట్టి యథార్థ హృదయం కలిగి ఉండాలి, యథార్థముగా ప్రవర్తించాలి. ఇదే సామెతలు 13వ అధ్యాయము 22వ వచనము. సామెతలు 13వ అధ్యాయము 22వ వచనము. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. సత్యవర్తనులు. కాబట్టి మనము యథార్థంగా ప్రవర్తించాలని దేవుని యొక్క సంకల్పము, ఉద్దేశమై ఉంది. అదే రీతిగా దావీదు తాను చివరి దినాల్లో అనుభవపూర్వకంగా ఇదే సత్యాన్ని తెలియజేస్తాడు. చూడండి, దినవృత్తాంతముల గ్రంథము, మొదటి దినవృత్తాంతములు అనుకుంటాను, 29వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 17వ వచనము. మొదటి దినవృత్తాంతములు 29:17. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నీ నెరుగుదును. దేవుడు హృదయ పరిశోధన చేస్తాడు. ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్, ఎవ్రీ డే ఆఫ్ అవర్ లైఫ్ గాడ్ ఈజ్ సర్చింగ్ అవర్ heart. He is going deep inside of our heart and searching our imaginations, our thinking process, our things in our heart, whatever we have hidden the things. ఏమైతే దాచిపెట్టుకున్నామో, ఏమైతే రహస్యంగా ఉన్నాయో అవన్నీ ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మరూపిగా వెళ్ళి ఆయన రహస్య సంగతులన్నీ కూడా పరిశోధన చేస్తూ ఉన్నాడు. పరిశోధన చేసి యథార్థత ఉందా లేదా, సత్యం ఉందా లేదా అని కనిపెడతాడు. ఎవరైతే యథార్థత కలిగి ఉన్నారో, సత్యము కలిగి ఉన్నారో వారి యందు ఇష్టపడుతూ ఉన్నాడు. అటువంటి వారిని బట్టి ప్రభు సంతృప్తి చెందుతాడు. అయితే దావీదు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు మధ్యలో, నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవి అన్నీ. కాబట్టి నేను యథార్థ హృదయం కలిగినానని అతడు చివరి దినాల్లో, ఇంకా కొన్ని దినాలు చచ్చిపోతాడు, చివరి దినాల్లో ముసలి తనములో ఇట్లాంటి సాక్ష్యం చెప్పాడు, యథార్థ హృదయం కలిగి. కాబట్టి మన యొక్క అంతరింద్రియములు యథార్థత, సత్యము కలిగి ఉండాలి. కాబట్టి మనము యథార్థత కలిగి ఉండడానికి ప్రభువు సంధిస్తాడు. మనం విధేయత చూపించకపోతే కొన్ని పరిస్థితులను మన యొక్క జీవితంలో అనుమతిస్తాడు. దెబ్బలు కొడతాడు, గాయపరుస్తాడు. గాయపరచువాడు ఆయనే, స్వస్థపరచువాడు కూడా ఆయనే. కాబట్టి మనకు కొన్ని పర్యాయంలో గాయములు చేస్తాడు, ఇబ్బందుల పాలు చేస్తాడు, కష్టాల పాలు చేస్తాడు. ఎందుకంటే మన యొక్క అంతరంగంలో ఉన్నటువంటి చెడుతనము తొలగిపోవడానికి. చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 30వ వచనము. సామెతలు 20వ అధ్యాయము 30వ వచనము. గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును. కాబట్టి మన యొక్క అంతరంగంలో ఎక్కడో లోపల చెడుతనం యొక్క మరకలు ఉంటాయి, మచ్చలు ఉంటాయి. అవి కూడా సంపూర్తిగా తొలగించబడ్డానికి ప్రభు మనల్ని శిక్షిస్తాడు.
తాను ప్రేమించు కుమారుని శిక్షిస్తాడంట. చూడండి ఎక్కడ ఉంటుంది అది. 2 కొరింథీ పత్రికలో అపొస్తలుడైన పౌలు అంటాడు. 2 కొరింథీ పత్రిక ఆర్ 1 కొరింథీ పత్రిక సంవేర్ 1 కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక హెబ్రీ పత్రిక హెబ్రీ పత్రిక థ్యాంక్ యూ. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీలకు 12వ అధ్యాయము 12వ అధ్యాయము 10వ వచనము. హెబ్రీ పత్రిక 12, 10వ వచనము. వారు కొన్ని దినముల మటుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించరు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మన మేలు కొరకు శిక్షిస్తాడు. మన మేలు కొరకు. చూడండి, చిన్నపిల్లలు తప్పు చేస్తారు కాబట్టి బెత్తం వాడాలని సొలొమోన్ రాజు అంటాడు. బెత్తం వాడాలి అంటే వాడు చావాలని కోరొద్దు, కానీ బెత్తం వాడాలి. బెల్ట్ వాడవచ్చు. వారికి కొంతవరకు దండించాలి. వారు ప్రాణాలు పోయేంత వరకు చితకబాడడం కాదు, కానీ ఇక దేవుడు కొట్టుకున్నాడు కదా అని చెప్పేసి కొట్టడం కాదు, కానీ శిక్షించాలి. అట్లనే తన కుమారుని ఏ విధంగా శిక్షిస్తాడు, ప్రభు మనల్ని కూడా ఆయన శిక్షించడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే తన యొక్క దారిలోని తీసుకురావడానికి, చెడుతనం తొలగించడానికి, మరి ఆయనకి ఇష్టలుగా జీవించడం కొరకై ఆయన మనల్ని శిక్షిస్తాడు. కాబట్టి ప్రభు మనకు ఆయన దెబ్బలు లేకపోతే గాయములు చేస్తాడు. అయితే మన యొక్క అంతరింద్రియములు వాక్యము ద్వారా, రక్తము ద్వారా ఆయన పరిశుద్ధపరుస్తాడు. తర్వాత అంతరింద్రియములు పరిశుద్ధపరచబడిన తర్వాత అంతరింద్రియంతో ప్రభుని మనము ఆరాధింపబద్ధులమై ఉన్నాం, స్తుతింపబద్ధులమై ఉన్నాం. మనకు చాలా పరిచయమైనటువంటి కీర్తన 103వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. 103వ కీర్తన 1వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. కాబట్టి అంతరంగమునున్న సమస్తమా, ఆల్ దట్ ఈస్ విత్ ఇన్ మీ, విత్ ఇన్ అస్, ఇట్ మస్ట్ వర్షిప్ అండ్ ప్రైజ్ గాడ్. నా అంతరంగమున సమస్తమా, ఎందుకంటే పవిత్రత కలిగిన వారే ఆరాధించగలరు, సన్నుతించగలరు, స్తుతించగలరు. కాబట్టి కీర్తనకారుడు అనుభవపూర్వకంగా చెప్తాను, నా అంతరంగమున సమస్తమా యెహోవాను సన్నుతించుము. కాబట్టి ప్రభుని మనము స్తుతించాలి. మన యొక్క అంతరింద్రియములతో మనము స్తుతింపబద్ధులమై ఉన్నాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. కొలస్సీలకు 12, 3వ వచనము. అక్కడ న్యూ మ్యాన్ అనే న్యూ నేచర్ అనేటువంటి చూస్తాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. మన తెలుగు బైబిల్లో 10వ వచనం ఉంది మధ్యలో. జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. నవీన స్వభావము ఇంగ్లీష్లో అయితే న్యూ మ్యాన్ అనేటువంటిది మనం చూస్తాం. నూతన స్వభావమును, నూతన పురుషుని మనము కలిగి ఉండాలి. అంటే అంతరంగంలో నూతన పురుషుడు మనము కలిగి ఉండాలి. అంటే దినదినము ఆ నూతన పురుషుడు పరిశుద్ధపరచబడుతూ ఉండాలి, నూతనపరచబడుతూ ఉండాలి. ఆ విధంగా మనము మన యొక్క అంతరింద్రియములను మనము కడుక్కుంటూ ఉండాలి. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. 2 కొరింథీ పత్రిక 4:16. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. కాబట్టి మన యొక్క అంతరంగంలో ఆంతర్య పురుషుడు ఉన్నాడు. ఈ ఆంతర్య పురుషునికి మరొక పేరు ఏంటంటే న్యూ మ్యాన్, నూతన పురుషుడు లేకపోతే నూతన స్వభావం. ఇంగ్లీష్లో అయితే న్యూ మ్యాన్ అనేటువంటిది మనం చూస్తాం, నూతన పురుషుడు. కాబట్టి మన యొక్క అంతరంగంలో నూతన పురుషుడు ఉన్నాడు, తర్వాత ప్రాచీన పురుషుడు ఉన్నాడు, తర్వాత బాహ్య పురుషుడు. కాబట్టి మనలో ముగ్గురు ఉన్నట్లుగా చూస్తాం. బాహ్య పురుషుడు బయటికి కనిపించేటువంటి వ్యక్తి బాహ్య పురుషుడు. అంతరంగంలో అంతరంగ పురుషుడు అంటే నూతన పురుషుడు, తర్వాత ప్రాచీన పురుషుడు. కాబట్టి అయితే మన యొక్క అంతరంగిక పురుషుడు దినదినము నూతన పరచబడి ఉండాలి. ప్రాచీన పురుషుడు ఆ శరీరమును
సిలువ వేయబడాలి, దినదినము కృషించాలి, సిలువ వేయాలి. కాబట్టి అంతరంగ పురుషుడు దినదినము నవీనపరచబడుతూ ఉండాలి. రోమాపత్రిక 7వ అధ్యాయం, రోమీలకు 7వ అధ్యాయము 22వ వచనం. రోమపత్రిక 7వ అధ్యాయము 22వ వచనం. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించున్నాను. అంతరంగ పురుషుడు అధికమవుతూ ఉన్నప్పుడు, అంటే నూతన పరచబడుతూ ఉన్నప్పుడు, ఎదుగుతూ ఉన్నప్పుడు మనం సంతోషించే వారంగా ఉంటాం. కాబట్టి అంతరంగ పురుషుని బట్టి మనము ఆనందించే వారముగా ఉండాలి. తర్వాత ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీలకు 3వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. మీరు అంతరంగ పురుషుని శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. అంతరంగ పురుషుని యందు శక్తి మనము కలిగి ఉండాలి. అంతరంగ పురుషుని శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. కాబట్టి అంతరంగ పురుషుడు నవీనపరచబడుతూ ఉండాలి, ఆయన్ని బట్టి మనం సంతోషించాలి, బలపరచబడుతూ ఉండాలి. తర్వాత సాంగ్ ఆఫ్ సాలమన్, పరమగీతములు 5వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ షూలమ్మితి ఓ మాట ఉంటుంది చూడండి. పరమగీతములు 5వ అధ్యాయము 4వ వచనం. పరమగీతములు 5:4, 5వ అధ్యాయము 4వ వచనం. తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను. నా అంతరంగం ఇక్కడ సంఘము గురించి, లేకపోతే వ్యక్తిగతంగా కూడా వ్రాయబడింది. నా ప్రియుడు ఇక్కడ సొలొమోనుకు సాదృశ్యంగా ప్రభువైన యేసుక్రీస్తున్నాడు. అయితే రాత్రంతా కూడా సొలొమోను తను తలుపు తడుతూ ఉన్నాడు. తలుపు తీయమనొచ్చు 2వ వచనం చివరిలో, నాకు తలుపు తీయమనొచ్చు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనకు బాగా పరిచయం. ఇదిగో నేను తలుపు వద్ద నుండి తట్టుచూ ఉన్నాను, ఎవడెన్ను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను లోపలికి వచ్చి వాడు నేను భోజనము చేయదుమని ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు. కాబట్టి తలుపు తడుతూ ఉంటాడు, హృదయపు తలుపు తడుతూ ఉన్నాడు. అయితే అనేక పర్యాలు మనము ఈ యొక్క తలుపు తీయకుండా గట్టిగా వేసుకొని ఉన్నటువంటి వారు, మన హృదయాలను కఠినపరుచుకున్నటువంటి వారము. అయితే షూలమ్మితి తర్వాత చాలా సమయం అయిపోయిన తర్వాత 4వ వచనం, నా అంతరంగము అతని ఇలా జాలిగొనెను. కాబట్టి మనము కూడా ప్రభు విషయంలో ఇట్లాంటి జాలిని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రభు మన కొరకై ఎంత వేదన పొందాడు, ఎంత శ్రమ అనుభవించాడు, మరణమగునంతగా అనేక దుఃఖంలో తను మునిగి ఉండినాడు, మహారోధన మన కొరకై చేశాడు, మన కొరకై తన యొక్క హృదయము మైనం వలె కరిగిపోయింది. కాబట్టి మనము కూడా ప్రభు ఎడల ఇట్లాంటి జాలిని మనము కలిగి ఉండాలి. అదే రీతిగా ప్రభు పట్ల మనము జాలిని కలిగి ఉండడం మాత్రమే కాకుండా సహపాఠి విశ్వాసులపైన మనము జాలిని మనము కలిగి ఉండ బద్దులమై ఉన్నాం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు ఆ తీర్పు సమయంలో ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనము, అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసేది కనుక నాకు నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను వారితో అను. చూడండి, ఇక్కడ తీర్పు సమయంలో ఇక్కడ మేకలు అంటే అనీతిమంతులు, గొర్రెలు అంటే నీతిమంతులు, వారి గురించి చెప్తూ ఉంటాడు. ఇక్కడ అనీతిమంతుల గురించి చెప్తూ మీరు మిక్కిలైన ఈ వీరి గురించి ఏమాత్రం కూడా పట్టింపు కలిగి లేరు కాబట్టి నాకు కూడా చేయలేదంటాడు. చూడండి 35వ వచనము, నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనం పెట్టిదిరి, దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చిదిరి, పరదేశినేంటిని నన్ను చేర్చుకుంటురి, దిగంబరనేంటిని నాకు బట్టలు ఇచ్చిదిరి, రోగినేంటిని నన్ను చూడవచ్చిదిరి, చెరసాల్లో ఉంటిని నా యొద్దకు వచ్చిరని చెప్పుచు. కాబట్టి నీతిమంతుల గురించి ఇక్కడ రాయబడింది. అయితే అనీతిమంతులు వారి గురించి ప్రభువైన యేసుక్రీస్తు అంటూ ఏమంటాడు చూడండి, 42వ వచనము, నిన్ను ఆకలిగొంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పిగొంటిని మీరు నాకు దాహమీయలేదు, పరదేశినేంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరనేంటిని మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోగినై చెరసాల్లో ఉంటిని మీరు నన్ను చూడరాలేదని చెప్పును. ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగా ఉంటేను దప్పికొనేటను
పరదేశి వెంటను, దిగంబర వెంటను, రోగు వెంటను, చెరసాల్లో ఉండి చూచి నీకు ఉపచారము చేయకపోదునని ఆయన అడిగెదరు. 45వ వచనం. అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనా మీరు ఇలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచానని వారితో అనను. కాబట్టి ఇతరుల పట్ల మనము జాలి కలిగి ఉండాలి. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కనికైనా మీరు ఇలాగూ అంటే మనం ఇతరులకు మనము సేవ చేయాలి. అంటే జాలిపడి వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, లేకపోతే ఆకలిగా ఉన్నప్పుడు, వారికి సరైనటువంటి బట్టలు లేనప్పుడు, వారి సమస్యల్లో ఉన్నప్పుడు ఏదో ప్రార్థన చేసి పంపేయడం కాదు, కానీ మనం వారిని పరామర్శించాలి. వారికి సహాయం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇక్కడ తీర్పు సమయంలో ప్రభు చెప్తా ఉన్నాడు, మీరు నాకు చేయలేదు అంటాడు. అంటే వీరికి చేయలేదు కాబట్టి నాకు కూడా చేయలేదు. కాబట్టి మనం ప్రభు పట్ల జాలి కలిగి ఉండాలి. ఇతరుల పట్ల జాలి కలిగి ఉండాలి. ఈ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. లేవియాకాండము 1వ అధ్యాయము 9వ వచనము అందరం కలిసి చదువుకుందాం. లేవియాకాండం 1వ అధ్యాయం 9వ వచనం. దాని ఆంతములను కాళ్ళను నీళ్లతో కడగవలెను, అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అయినట్లు యాజకుడు దాన్నంతయు బలిపీఠం మీద దహింపవలెను. ప్రార్థన చేసుకుందాం.